పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో అడ్డగా నిలుస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు వేదాయపాలెంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 57 మంది బాధితులకు 75 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 760 మందికి 7.22 కోట్లు సాయం అందించామని గుర్తు చేశారు. ఎన్ని దరఖాస్తులు వచ్చినా సీఎం చంద్రబాబు నాయుడు ఉదారంగా స్పందిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 100 కోట్ల చొప్పున పేదలకు సాయం అందుతోందని చెప్పారు. ముఖ్యమంత్రికి అందరం రుణపడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. కోటపాటి నాగమణి, జడపల్లి వెంకటే 4,918. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 57 మందికి 75,02,477 రూపాయలు ఇచ్చాం. 57 మందికి 75 లక్షల రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఇప్పటిదాకా 760 మందికి 7,22,58,109 అంటే టోటల్గా ఈ 17-18 మంత్స్లో 760 మందికి 7,22,58,109 రూపాయలు చెక్కులు పంపిణీ చేశాం. మ్యాక్సిమం ఎన్ని వస్తే అన్ని ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎంతకంత వాళ్ళకి సహాయం ఏర్పడుతూ ఉంది ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. ఇది మేము కూడా ఊహించలే. అంతకుముందు 19 వరకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇచ్చేవాళ్ళమి. లాస్ట్ 5 years ఒక్క చెక్కు కూడా వాళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. మళ్ళీ ఇప్పుడు మన టైంలో మొదలైంది. ప్రతి నియోజకవర్గం 175 నియోజకవర్గాలు కోట్ల రూపాయలు ప్రతి నెల, బహుశా ఒక 100 కోట్ల రూపాయలు నెలకి యావరేజ్ ఒక 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు పంపిణీ జరుగుతుంది. నిజంగా మేమంతా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉన్నాం. నమస్కారం. పక్షపాతం, కక్ష సాధింపులు మా లైఫ్లో ఉండవు. వారు ఏ పార్టీ అయినా పేదోడైనా ఎట్ట సాయం చేయాలని చూస్తాం. ఆయన ఉన్నాడు, ఆయన శేషయ్య, ఏం శేషయ్య, వెంకటాచలం మందల ఆయన తమ్ముడికి జబ్బు వస్తే 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇంటికి ఎత్తుకోపిచ్చొచ్చా. ఇంటికి ఎత్తుకోపోయి ఆయన ఏం వాగుతాడో తెలియదు. ఇప్పుడు తోడేరు, ఎవరిదే తోడేరంటే ఆయన గ్రేట్ కాకాది. ఈ అబ్బాయి గౌతమ్ కుర్రోడు 2,43,000 2,43,000. ఇంకొకరు మన్నవరపు కృష్ణయ్య, ఆయన చనిపోయినాడు, 2,76,000 ఆ తల్లికి ఇస్తున్నాం. ఇద్దరికి 5 లక్షలు. తోడేరు గ్రామం భారీ మైనస్ వచ్చింది నాకు. ఈరోజు తోడేరుకి పోయిచ్చా ఉదయం. తోడేరులో ఆయన రమణారెడ్డి, కాకాని రమణారెడ్డి వాళ్ళ తండ్రి పేరుతో ఒక స్టేడియం పేరు పెట్టేసేసినాడు. కరతం చెట్లు ఉన్నాయి. పోయి కృష్ణపట్నం, అదాని కృష్ణపట్నం పోర్ట్ వాళ్ళు తీసుకోపోయి ఆ స్టేడియం డెవలప్మెంట్కి మీరు ఎంత CSR ఫండ్ ఇస్తారో ఇవ్వండి అని చెప్పి DSDO, స్పోర్ట్స్ ఆఫీసర్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్లు అందరినీ పిలిపించి ఎస్టిమేట్ వేయించి దాన్ని ఇమ్మీడియట్గా పని మొదలు పెట్టమన్నాం. తోడేరులో మాకు కక్ష సాధింపులు ఉండవు. మీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ నోళ్లు కొట్టడం, వాళ్ళ భూములు, రొయ్యలు చెరువులు సముద్రంలోకి వదిలేయటం, రొయ్యలు పైప్ లైన్లు పగలగొట్టి సంపంగి తోటలు ఎండబెట్టడం, వాళ్ళని కొట్టి వాళ్ళని జైలుకి పంపించడం, ఇటువంటి అలవాట్లు మాకు లేవు. ఈ కర్మ కొత్తగా చూస్తున్నాం. ఈ లాస్ట్ 10 yearsలో చూస్తున్నాం ఇటువంటి పార్టీని, ఇటువంటి పద్ధతులు ఉండేవాళ్ళని. అంతకుముందు ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంత దుర్మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళు వాడే భాష, వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళని ముఖం మీద కొట్టడంలా, భుజం తట్టి వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళని పరామర్శించి దానికి వచ్చి ఇంకొంచెం ఎంకరేజ్ చేసిపోతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అనుభవిస్తున్నారు. అందుకే ఈరోజు అనుభవిస్తున్నారు. వీళ్ళిద్దరికి చెక్కులు ఇచ్చినందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. తోడేరు కావచ్చు, వాళ్ళు
ఓకే. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.